కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రకృతి తేజస్సుతో తలుక్కుమంటూ ఎటు చూసిన అరణ్యాన్ని కనపడుతున్న కాలంలో ఇద్దరు ఋషులు తపస్సులో నిమగ్నమై ఉన్నారు. వారి జీవిత లక్ష్యం ఒకటే, నరసింహస్వామి ప్రత్యక్షంగా దర్శించుకోవడం. వారు ఒక అజ్ఞాత గుహలో స్థిరపడి అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సులో కొనసాగించారు. ఎండనక వాననక గాలులు ఏమాత్రం వాళ్ళ సంకల్పాన్ని తగ్గించలేకపోయాయి. త్రికరణ శుద్ధితో దివ్య భక్తితో చేసిన తపస్సుకు ఫలితంగా ఒకరోజు నరసింహస్వామి వారు ప్రత్యక్షమయ్యారు. స్వామి ఉగ్ర రూపంతో వెలసి, ఋషురారా, మీ తపస్సు నన్ను మెప్పించింది, ఏ కోరిక కావాలో కోరుకోండి అని ఆశీర్వదించారు. ఆ ఋషులు ఆనంద బాష్పాలతో, స్వామి, మేము కోరుకునేది ఒకటే, మీరు ఈ గుహలోనే వెలసి భక్తులందరికీ దర్శనమిస్తూ వారిని రక్షించాలి అని ప్రార్థించారు. స్వామి చిరునవ్వుతో తదాస్తు అని వారి కోరికను కోరినట్టు గుహలోనే స్థిరపడ్డాడు. లక్ష్మీదేవితో కలిసి భక్తుల సంక్షేమం కోసం ఈ పవిత్ర స్థలంలో నిలిచిపోయాడు. అంతేకాదు, ఆ ఋషుల తపస్సు శక్తితో ఆ గుహలో ఒక దివ్యమైన కొలను ఉద్భవించింది. భక్తులు కోరికను కోరినప్పుడు నీరు ఒరిగిన వెంటనే ఆ కోరిక నెరవేరుతుందన్నంగా విశ్వాసం ఇప్పటికీ ఉంది. సంవత్సరాలు గడిచాయి, రాజ్యాలు మారాయి, కానీ ఆ గుహలో స్వామివారు వెలసి భక్తులను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. కాకతీయ రాజులు ఆలయ నిర్మాణాన్ని పునర్నిర్మించి క్షేత్రపాలకుడైన ఆదిశేషుడు ఆలయాన్ని సంరక్షిస్తూ భక్తులను కాపాడుతూనే ఉంటాడు అని శాసనాల్లో చెక్కించారు. కాలక్రమేణా శతాబ్దాలు గడిచాయి. కాకతీయ రాజులు ఆలయాన్ని పునర్నిర్మించారు. కానీ ఒకానొక సమయంలో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొండలు తవ్వాలని నిర్ణయించారు. కానీ ఊహించిన ఘటన జరిగింది. తవ్విన చోట ఒక చిన్న రంధ్రం ఏర్పడి దాని నుంచి రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. ఈ ఘటన ఆలయ ప్రాంతంలో భక్తులను భయప్రాంతన గురి చేసింది. స్వామివారి మహిమకు నిదర్శనంగా ఈ కొండ మొత్తం నరసింహస్వామి శక్తితో నిండిపోయిందని గ్రహించారు. ఇకపై ఇక్కడ ఎటువంటి తవ్వకాలు చేయకూడదని నిర్ణయించుకొని ఆలయాన్ని అలాగే కాపాడడానికి ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ మహిమాన్వితమైన ఆలయం ఎక్కడో లేదండి, మన వరంగల్ జిల్లాలోని హన్మకొండలో కాపువాడ ప్రాంతంలో ఉన్న శ్రీ హన్మగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి. ఇప్పటికీ గుహలో భక్తులు తమ కోరికలు కోరుకుంటే నీరు ఒరిగిన వెంటనే కోరిక నెరవేరుతుందన్నంగా విశ్వాసం ఇప్పటికీ ఉంది.